హాయ్ వివర్స్, మనం వచ్చేసి మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే పరిసర అధ్యయనము రెండవ భాగం చూస్తూ ఉన్నాము. ఇది దాదాపు సోషల్ స్టడీస్ కిందే తీసుకోవచ్చు. శివాజీ జననానికి పూర్వము మహారాష్ట్ర ఏ విధంగా ఉండేది అనేటువంటిది మనము క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాము. ఖాళీలను కుండలీకరణంలో సరైనటువంటి పదాలతో పూరించము. ఇక్కడ ఉన్నటువంటి సరైనటువంటి వాటిని ఉపయోగించండి. శివాజీ మహారాజు మధ్యయుగము కాలము నాటివాడు. శివాజీ మహారాజు మహారాష్ట్రలో స్వరాజ్య స్థాపన చేశాడు. ఇక్కడ జతపరచండి. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు, అహ్మద్ నగర్ సుల్తాన్ వచ్చేసి నిజాం షాహా, బీజాపూర్ సుల్తాన్ వచ్చేసి ఆదిలా షాహా. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒకే వాక్యంలో జవాబులు అనేటువంటిది రాయండి. ప్రజా సంక్షేమం కొరకు పరిపాలన చేసినటువంటి రాజుల పేర్లను రాయండి. ప్రజా సంక్షేమం కొరకు పరిపాలన చేసినటువంటి రాజులు ఉత్తరాన వచ్చేసి అక్బర్ చక్రవర్తి, తర్వాత వచ్చేసి ఇక్కడ దక్షిణ భారతదేశంలో వచ్చేసి విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. శివాజీ మహారాజు ఏ కార్యక్రమాన్ని చేపట్టాడు? శివాజీ మహారాజు కులమత భేదం లేకుండా సమాన న్యాయము, గౌరవ మర్యాదలు ఉండేటువంటి హైందవ రాజ్యాన్ని స్థాపించాడు. హిందూ ముస్లింల మధ్య భేదం అనేటువంటి చూపించలేదు. అన్ని మతాల సాధువులను ఆదరించి వారిని గౌరవించాడు. ఈ విధమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. శివాజీ మహారాజు ఎవరితో పోరాడాడు? శివాజీ ప్రజలను అణగదొక్కేటువంటి శక్తులతోనే పోరాడి వారిని జయించాడు. భిన్నమైనటువంటి పదాన్ని గుర్తించండి. స్వరాజ్యము, స్వాతంత్రము రెండు. స్వాతంత్రం అంటే స్వతంత్రం వచ్చినటువంటి దేశము, స్వరాజ్యం అంటే సొంతంగా పరిపాలన చేసేటువంటి దేశం అన్నమాట, రాజ్యము. కాబట్టి బానిసత్వము అంటే ఇంకొకరు పరిపాలన చేసేటువంటి దాన్ని ఏమంటారంటే బానిసత్వము అంటారు. వాళ్ళ పరిపాలన వేరే వాళ్ళ యొక్క పరిపాలన క్రింద ఉండేటువంటి దాన్ని ఏమంటారంటే బానిసత్వము. కాబట్టి స్వరాజ్యము, స్వాతంత్రము ఒకే కేటగిరీకి చెందింది. ప్రజలు, జనులు అంటే రెండు పీపుల్స్ అనమాట, ప్రజలు. సో రాజు అనేటువంటి వాడు ప్రజల్ని పరిపాలించేసాడు కాబట్టి రాజు అనేటువంటిది భిన్నమైనటువంటి పదము.